నమస్తే మై డియర్ ఎడ్యుకేటర్స్ అండ్ క్రియేటర్స్. నా పేరు జెట్టి సతీష్, గ్రోత్ ఎక్స్పర్ట్. చాలా ఎడ్యుకేటర్స్ అండ్ క్రియేటర్స్ కోర్స్ని క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన కోర్స్ని ఆన్లైన్ మార్కెట్లోకి తీసుకొని రావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అసలు ఏ ప్లాట్ఫామ్ త్రూ ద్వారా చేయాలి అనేది కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మీ దగ్గర కంటెంట్ పరంగా ది బెస్ట్ ఉంటారు, కంటెంట్ ఇవ్వడంలో ది బెస్ట్ అంటే ది బెస్ట్ ఉంటారు. బట్ కంటెంట్ని మార్కెట్లోకి తీసుకొని వెళ్ళాలి అని అంటే ఎలా వెళ్ళాలి అనేదే క్వశ్చన్ మార్క్. సో మన కంటెంట్ని మనం ఆన్లైన్లోకి తీసుకొని వెళ్ళాలంటే లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనేటివి ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్లలో కొందరు చూజ్ చేసుకునేది వెబ్సైట్ చూజ్ చేసుకుంటారు. వెబ్సైట్ త్రూ ద్వారా కోర్సెస్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన కోర్సెస్ని వెబ్సైట్ త్రూ ద్వారా సేల్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా వెబ్సైట్తో పాటు మొబైల్ యాప్ కూడా ఉంటుంది మనకు. మొబైల్ యాప్ ద్వారా, అదేవిధంగా వెబ్సైట్ ద్వారా కూడా రెండు మెథడ్ ద్వారా మనం అనేది మన యొక్క ఆన్లైన్ కోర్సెస్ని అనేది సేల్ చేసుకోవచ్చు. సో మొబైల్ యాప్ అనేది ఎందుకు అవసరం మనకు? మొబైల్ యాప్ అనేది ఏంటి అంటే మీ యొక్క ఓన్ బ్రాండ్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈరోజు నేను సతీష్ అని అంటున్నా, జెట్టి సతీష్ అని అంటున్నా. నేను ఆన్లైన్లో నేను ఇప్పటి నుంచి ఉన్నాను, నేను ఈ విధంగా సర్వీసెస్ ఇచ్చాను, ఈ విధంగా కోర్సెస్ నా యొక్క ఫీడ్బ్యాక్స్ రివ్యూస్ ఉన్నాయని చెప్తా ఉన్నాను. బట్ ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ టెస్టిమోనియల్స్ చూపించుకోవాల్సి ఉంటుంది. బట్ అదే మనకంటూ ఒక సొంత యాప్ ఉంది. ఆ యొక్క యాప్ అనేది ప్లే స్టోర్లో ఉందనుకోండి, మన యొక్క బ్రాండింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి చూస్తే మన యొక్క యాప్ డౌన్లోడ్స్ కానీ, మన యొక్క ప్లే స్టోర్లో ఉంది అని అంటే వెరిఫైడ్ అనే విధంగా ఉంటుంది. అందుకోసమని మనం ఏంటి అంటే ఆఫ్లైన్లో బ్రాండింగ్ ఎంత క్రియేట్ చేసుకుంటామో ఈరోజు ప్రస్తుతం ఉన్న రోజులలో ఆన్లైన్ బ్రాండింగ్ కూడా అంత ఇంపార్టెంట్. ఆన్లైన్ బ్రాండింగ్ అనేది మొబైల్ యాప్ ద్వారా అనేది చాలా అంటే చాలా వస్తుంది. సో ఓన్లీ ఒక మొబైల్ యాప్ ఉంటే జస్ట్ బ్రాండింగ్ వరకు ఓకే. మరి మొబైల్ యాప్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి అని అంటే, మనము మన అనుకున్న స్టూడెంట్స్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే, మనం ఏవైతే కోర్సెస్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నామో ఆ కోర్సెస్ని అందులో వీడియోస్, ఆన్లైన్ టెస్ట్, పీడిఎఫ్స్, ఇమేజెస్, డాక్యుమెంట్స్ ఇలాంటివన్నీ మనం ఒక కోర్స్ లాగా క్రియేట్ చేసేసి మనం అనేది పబ్లిష్ అనేది చేయొచ్చు కోర్స్ని. దీనితో పాటుగా లేదు నాది కోర్సెస్ కాదు, ఓన్లీ రికార్డింగ్ వీడియోసే కాదు, రికార్డింగ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎవరైతే ఆ కోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఉందనుకోండి, ఆ స్పోకెన్ ఇంగ్లీష్లో నేను రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నా, అదేవిధంగా లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా. అదే కోర్స్ ద్వారా మనం లైవ్ క్లాస్ కూడా తీర్చుకోవచ్చు. ఇక్కడ ఒక డౌట్ మనకు ఏంటి అని అంటే, సరే మొబైల్ యాప్ ఉంది, బాగానే ఉంది, కోర్సెస్ క్రియేట్ చేస్తున్నాము, ఓకే ఇక్కడి వరకు బాగానే ఉంది. బట్ మరి యాప్ ద్వారా నా కంటెంట్ అనేది స్టూడెంట్స్ స్క్రీన్ షాట్ తీయడం కానీ, స్క్రీన్ రికార్డింగ్ చేయడం కానీ అలా చేస్తే నేను నా యొక్క కంటెంట్ నేను టోటల్గా మిస్యూజ్ అయినట్టే కదా అని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. మొబైల్ యాప్ అనేది ఎందుకు అని అంటున్నా అంటే, మొబైల్ యాప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందుకోసమే. ఒక స్టూడెంట్కి యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, అదేవిధంగా ఒక ఎడ్యుకేటర్, ఒక క్రియేటర్ కంటెంట్ కూడా చాలా సెక్యూర్ ఉంటుంది. అక్కడ స్క్రీన్ షాట్ తీయడానికి కానీ, స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి కానీ ఆప్షన్ అనేది ఉండదు. ఇన్ కేస్ స్టూడెంట్స్ అలా అన్లిమిటెడ్ టైమ్స్ అటెంప్ట్ కనుక చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ స్టూడెంట్ అనేది ఆటోమేటిక్గా బ్లాక్ అవుతాడు. అండ్ అదేవిధంగా ఏ స్టూడెంట్ అయితే స్క్రీన్ షాట్ తీస్తున్నాడో ఆ తీసే పర్సన్ యొక్క ఎప్పుడైతే అటెంప్ట్ చేస్తాడో ఆ అటెంప్ట్ అప్పుడు మనకు అడ్మిన్ యాప్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది, సో అండ్ సో సతీష్ అనే స్టూడెంట్ మీ అందులో స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేశాడని నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా మన యొక్క యాప్ను అనేది మనము ఆన్లైన్ మార్కెట్లోకి తీసుకొని ది బెస్ట్ అంటే ది బెస్ట్గా గ్రో అవ్వచ్చు. ఇంకా యాప్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే
యూ కెన్ రీచ్ అవుట్ మీ. అంటే జస్ట్ నేను పైన పైన ఏవైతే నా బేసిక్ ఫీచర్స్ ఉంటాయో ఆ బేసిక్ ఫీచర్స్ చెప్పాను. ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఈ యొక్క యాప్తో పాటు వెబ్సైట్ కూడా మనకు వస్తుంది. వెబ్సైట్ వస్తుంది, మొబైల్ యాప్ వస్తుంది. మొబైల్ యాప్ కూడా ఏంటి అంటే టోటల్గా మీ బ్రాండింగ్గా ఉంటుంది. ఏ కంపెనీ బ్రాండింగ్ ఉండదు, ఏ కంపెనీ బ్రాండింగ్ ఉండదు. టోటల్గా మీ యొక్క యాప్, మీ లోగో ఉంటుంది, మీ యొక్క యాప్ నేమ్ ఉంటుంది. టోటల్ మీ యాప్, టోటల్ పర్మిషన్స్ మొత్తం మీ దగ్గరే ఉంటాయి. సో మీరు ఈ యొక్క యాప్ గురించి కానీ మీ యొక్క ఆన్లైన్ కోర్సెస్ రిలేటెడ్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ మీ. Thank you so much, my dear educators and creators. Happy teaching.